బిందు, మాధవి, పద్మ ఏమన్నా మాట్లాడగలవా? మ్యామ్ చెప్పండి అది చెప్పండి అమ్మా. కరీం వర్షిప్ ఆఫ్ లివింగ్, దేవుణ్ణి ఆరాధించేది కాన్షియస్నెస్ అని చెప్పారు కదా. అవును. అది ఎన్ని ఒక 4 విధాలుగా ఉంటాయని చెప్పారు కదా మ్యామ్. అది ఒక్కసారి అంటే కాన్షియస్నెస్ అన్నదా? అంటే దేవుణ్ణి ఆరాధించేది వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్, ఇంకా 3-4 చెప్పారు ఇంట్లో. అవును. అది ఏంటంటే భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, జ్ఞాన మార్గము చెప్పాను. అవి భక్తి మార్గం అంటే మామూలుగా ఈ హిందువుల్లో దేవాలయాలకు వెళ్ళి పూజ చేసేవాళ్ళు. తర్వాత త్యాగరాజు, అన్నమయ్య, కబీరు, సతీ సక్కుబాయి ఇలాంటి వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా భగవంతుడు యొక్క శక్తికి సరెండర్ అయిపోయిన వాళ్ళు. ఆ రకంగా ప్రయాణం చేస్తే కూడా నీలో ఉన్న చిన్న కాన్షియస్నెస్ అనబడే ఈ జ్ఞానము సూపర్ కాన్షియస్ అనే భగవంతుని చేరేకి మార్గం ఏర్పడుతుంది. అది ఒకటి. అది భక్తి మార్గం అన్నమాట. ఇప్పుడు దైవారాధనలు అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక రకంగా దైవారాధన చేస్తారు, నమాజులు చేసుకుంటారు. అది భక్తి మార్గమే, అది దైవారాధనే, అది భక్తి మార్గమే. అట్లాగే దాన గుణం ఉంది. మక్కాకి వెళ్తూ ఉంటారు ప్రతిసారి. ఒక నెల దీక్షలు తీసుకుంటారు కదా రంజాన్ నెలల్లో. అప్పుడు చక్కగా వాకిట్లో, మా ఇంట్లో మేడ మీద అద్దెకున్న వాళ్ళు ముస్లిమ్స్ ఫ్యామిలీనే, ఎవరో పేదవాళ్ళు వస్తూనే ఉంటారు. రోజు కొన్ని కాయిన్స్ అక్కడ పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ ఆ నెలంతా ఏదో ఇస్తూనే ఉంటారు. దాన గుణం, అది చారిటీ అన్నమాట. అలా నువ్వు భక్తి మార్గంలో పైకి వెళ్ళచ్చు. రెండో మార్గం ఏంటి? ధ్యానాలు చేయడం. అంటే ఇప్పుడు వేదాంత మహర్షి గారు చెప్పినటువంటి మెడిటేషన్స్ అన్నమాట. ఆజ్ఞా మెడిటేషను, తూర్య మెడిటేషను, తూర్యాతీత, పంచేంద్రియ, నిత్యానంద, 9 సెంటర్, తర్వాత బ్రహ్మజ్ఞానము, తర్వాత పంచభూత నవగ్రహ అని 9 ధ్యానాలు ఆయన నేర్పారు. అవేంటంటే మన మైండ్ని ఎలివేట్ చేసుకుని భగవంతుడి ముఖంగా ప్రయాణం చేయడం. ఇందాక నేను చెప్పాను కదా, మూలాధార చక్రం దగ్గర కుండలిని శక్తి అని మన ప్రాణశక్తి ఉంటుంది అందరికీ. ఆ శక్తిని వీళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం ద్వారా, వెన్నెముక ద్వారా పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొచ్చి ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర నిలిపి ఇక్కడ చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా సహస్రార చక్రం అనేది ఇక్కడికి ప్రవేశిస్తుంది. నువ్వు సాధన చేస్తున్న కొద్దీ, ఒక్కొక్క మెడిటేషన్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క చక్రం దాటి పైకి వచ్చేస్తుంది కుండలిని శక్తి అనబడే ప్రాణశక్తి. అదే ఆత్మ, అదే భగవంతుడి శక్తి మనలో ఉన్నది. అది ఏమవుతుంది, ఇక్కడి నుంచి చంద్రుడి దగ్గర చంద్రమండలానికి వెళ్తుంది, అక్కడి నుంచి సూర్యమండలానికి వెళ్తుంది, ఆ తర్వాత నక్షత్ర మండలానికి వెళ్తుంది, ఆ తర్వాత పైన ఉన్నటువంటి బ్రహ్మము అనే నిరాకార నిర్గుణ రూపమైనటువంటి భగవంతుడు. ఆ నిరాకార నిర్గుణ రూపానికి బ్రహ్మము అన్న పేరు హిందూస్ పెట్టుకున్నారు. ఎవరి మతాచారం ప్రకారం వాళ్ళ గాడ్ కాన్షియస్నెస్ వాళ్ళకి ఏ పేరు సూచిస్తే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు. ఏదైనా ఒకటే భగవంతుడు అక్కడ ఉన్నది. అక్కడికి చేరడాన్ని ధ్యాన మార్గాల ద్వారా పెడతారనమాట. ఈ 9 మెడిటేషన్స్ చేసేవాళ్ళు అది ధ్యాన మార్గం అంటారు. కర్మ మార్గం అని ఇంకోటి ఉంది. నీకున్న బాధ్యతలు, నీ దేశం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ప్రజల పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ బంధువుల పట్ల, నీ పట్ల నీకున్న బాధ్యతలన్నీ నువ్వు నిర్వర్తించాలి. ఇవన్నీ తప్పించుకుని నేను ఎక్కడికో వెళ్ళిపోతానంటే సరైన మార్గం కాదు. ఇవన్నీ ఆచరిస్తూనే, ఈ బాధ్యతలు స్వీకరిస్తూనే నువ్వు భక్తి మార్గంలో నీ భగవంతుని ధ్యానం ఆరాధించుకోవాలి. అదేంటే నువ్వు భక్తిగా దేవుణ్ణి ఆరాధించావు అనుకో, ఇంకా ఆరాధనలోనే, ఆ పూజల్లోనే, ఆ డివోషన్లే మునిగిపోయి నీకున్న బాధ్యతలన్నీ మర్చిపోతే ఎట్లా? ఆ పూజా కార్యక్రమాల్లో, ఆ దేవాలయాలకు వెళ్ళడంలో, వాళ్ళకి హారతులు ఇవ్వడంలో, దైవానికి హారతులు ఇవ్వడంలో, ఆ విగ్రహాలకు అలంకారాలు చేయడంలో, దానిలో మునిగిపోయి బాధ్యతలు విస్మరిస్తే అది సరైన పద్ధతి కాదు. నీ కర్మలు నీ నిర్వర్తించాలి. అది కర్మ మార్గం. కర్మ మార్గంలో నీ కర్మలను నిర్వర్తిస్తూ నీకు నచ్చిన ఆరాధన నువ్వు చేసుకో. అది కర్మ మార్గం. జనక మహారాజుని దీనికి ఉదాహరణగా చెప్తారు. పోతే 4వది జ్ఞాన మార్గం. ఇప్పుడు వివేకానంద స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఏంటంటే భారతదేశంలో ఉన్న సనాతన సాంప్రదాయాన్ని దేశ విదేశాల్లో పంచారు వెళ్ళి. చాలా ఉత్తమమైన సాంప్రదాయం భారతదేశంలో సాంప్రదాయం. ఈ ఆధ్యాత్మిక శక్తి, ఈ సాంప్రదాయం అన్నది అలా ఈ సనాతన సాంప్రదాయం అంటే మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, పంచసూత్రాల్లో,
శంకరాచార్యులు రాసినటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని అంతా క్రోడీకరించి ఔపాసన బట్టి ఈ సత్యాన్ని తీసుకెళ్లి విదేశీయులకి అందరికి పంచారు. ఆయన గొప్ప జ్ఞానయోగి వివేకానంద స్వామి. అట్లా జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తికి కూడా వాళ్ళ ఆత్మ అనే ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ సుప్రీం కాన్షియస్నెస్ ఒక క్షణంలో వెళ్ళి చేరిపోతుంది. కాబట్టి జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గము, కర్మ మార్గము, ఏ మార్గంలో అయినా కూడా ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ అనబడే ఈ భగవత్ శక్తి మనలోది టోటల్ కాన్షియస్ అనే సుప్రీం భగవత్ శక్తికి చేరడమే మానవుడి జీవితం యొక్క గమ్యం. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, మానవ జీవిత గమ్యము ఆ భగవత్ శక్తికి చేరడమే. నీకు తెలిసి తెలియక ప్రతి వ్యక్తిలోని ఆత్మ అటు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఏ మార్గాలైనా వెళ్ళచ్చు. కాబట్టి ఈ ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ అంటే జ్ఞానమే. భగవంతుడి నుంచి అది వచ్చి మనలో చేరింది. భగవంతుడే తనకు తానుగా తన్మార్పు చెందాడు. తన్మార్పు సిద్ధాంతం అని ఒక చిన్న ఇది మహర్షి గారిది. అది మన క్లాసుల్లో చాలా మాటలు మేము రిపీట్ చేసాం. అంటే నిరాకార నిర్గుణ స్వరూపమైన భగవంతుడు తనకు ఉండే ఒత్తిడి శక్తి వల్ల చిన్న చిన్న పరమాణువుల వల్లే ముందుగా మారుతాడు. ఈ పరమాణువులన్నీ కూడా ఒకదాంతో ఒకటి గుంపుగా కలిసి భగవంతుడు భగవస్థితి, నిరాకార నిర్గుణ భగవస్థితికి ఉన్న ఒత్తిడి వల్ల గుంపుగా చేరి పంచభూతాలలో ఏర్పడి ఆ పంచభూతాల యొక్క విభిన్న కలయిక వల్లే ఈ ప్రపంచంలో, విశ్వంలో నీరు, అగ్ని, భూమి, కొండలు, మనుషులు, మానవులు, కోతులు, పశువులు ఇవన్నీ కూడా పంచభూతాలు కలయికాయి. పంచభూతాల్లో ఏమున్నాయి? అణువులు ఉన్నాయి. అణువుల్లో ఏమున్నాయి? పరమాణువులు ఉన్నాయి. పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? నిరాకార నిర్గుణ స్వరూపమైన భగవంతుని యొక్క తన్మార్పుగా వచ్చాయి. కాబట్టి ప్రతి మానవుడు కూడా భగవత్ స్వరూపుడే. అతనిలో ఉన్నది ఆత్మ రూపంలో ఉన్నటువంటి ఆ చిన్న పరమాణు